హాయ్ ఆల్ వెల్కమ్ టు డిజైన్ ఇంజనీర్స్ తెలుగు. ప్రీవియస్ వీడియోలో మనం స్కెచర్ టూల్ బార్లో స్కెచ్ అండ్ పొజిషన్ స్కెచ్ ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ అనేవి డిస్కస్ చేసాం. అంతకుముందు మనం ఇక్కడ వాల్స్ టూల్ బార్ నుంచి హెమ్ అండ్ టీర్ డ్రాప్ కూడా డిస్కస్ చేసాం. ఓకే, ఈ వీడియోలో మనం యూజర్ ఫ్లాంజ్ అనేది ఎలా యూజ్ చేయాలనేది, ఎలా క్రియేట్ చేయాలనేది డిస్కస్ చేద్దాం. ఓకే, సో బిఫోర్ దట్ వీ నీడ్ వన్ స్కెచ్ రైట్, ఒక షీట్ కావాలి కదా. సో ఐఎమ్ సెలెక్టింగ్ పొజిషన్ స్కెచ్ అండ్ ఇక్కడ టాప్ లైన్లో నేను ఒక స్కెచ్ అనేది డ్రా చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ నేను ఒక స్కెచ్ అనేది డ్రా చేస్తున్నాను. డైమెన్షన్స్ అనేవి మీకు ఇష్టం వచ్చినట్టు ఇవ్వచ్చు. ఓకే, సపోజ్ ఇక్కడ నేను 100 ఇస్తున్నాను అండ్ హియర్ ఐఎమ్ గివింగ్ సమ్ 50. ఎగ్జిట్ వర్క్ బెంచ్. ఇక్కడ మనకి షీట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకే, సో ఇది మనకు కావాల్సిన షీట్. నౌ ఇక్కడ మనకి యూజర్ ఫ్లాంజ్ అని ఉంటుంది. ఓకే, సో బిఫోర్ స్టార్టింగ్ దట్ మనకి ఏంటంటే ఈ డిఫరెన్స్ ఏంటని తెలియాలి. ఓకే, సో ఇప్పుడు వరకు మీరు ఏదైతే యూజ్ చేస్తారో ఫ్లాంజ్ కానీ హెమ్ కానీ ఓకేనా టీర్ డ్రాప్ కానీ మీకు పర్టికులర్ షేప్ ఉంటుంది. ఆ షేప్లో కావాలంటే క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మనకి ఫ్లాంజ్లో కూడా మనకి డిఫరెంట్ స్కెచ్ అనేది ఎలా క్రియేట్ చేయాలనేది చూసాం. బట్ ఇక్కడ మనకి ఏంటంటే యూజర్ ఫ్లాంజ్లో ఇక్కడ మీకు డిఫరెంట్ షేప్స్లో క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, మనకి ఇక్కడ మీకు ఇమేజ్ చూసిన అర్థమైంది. ఓకే, ఇవన్నీ మనకి స్టాండర్డ్ షేప్స్ లాగా ఉన్నాయి. ఇక్కడ మీకు ఒక ఇర్రెగ్యులర్ షేప్ ఉంది, స్ప్లైన్ ఉంది. అట్లాంటప్పుడు కూడా మీకు మెటీరియల్ అనేది యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. అట్లాంటప్పుడు కూడా మీరు ఫ్లాంజ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో అట్లాంటి సిచ్యువేషన్లో మనకి యూజర్ ఫ్లాంజ్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఒక ఇర్రెగ్యులర్ సర్ఫేస్ అనేది క్రియేట్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ నేను పొజిషన్ స్కెచ్ యూజ్ చేసి ఇర్రెగ్యులర్ స్కెచ్ అనేది క్రియేట్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ డైరెక్షన్ ఇస్ ఓకే. నేను ఒక స్ప్లైన్ క్రియేట్ చేస్తాను. ఓకే, నాకు ఒక స్ప్లైన్ ఉంది, ఇట్లా ఉంది. ఓకే, ఈ స్ప్లైన్ ఎలా ఉందో అలా నాకు మెటీరియల్ అనేది యాడ్ అవ్వాలి. ఓకే, ఎక్స్ట్రూడ్ వచ్చేట్లా మనకి ఇక్కడ ఫ్లాంజ్ కావాలి, ఫ్లాంజ్ విత్ ఇర్రెగ్యులర్ స్కెచ్. ఓకే, సో దానికోసం మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఈ ఎండ్ ఉంది కదా, ఈ ఎండ్ని ఈ షీట్తో మనం కోయిన్సైడ్ చేయాలన్నమాట. ఓకే, సో ఇక్కడ నేను కోయిన్సైడ్ ఇచ్చేస్తున్నాను. ఈ రెండు కోయిన్సైడ్ అయిపోయాయి. అండ్ దెన్ ఇంకొక పాయింట్ కూడా ఉంది, అదేంటంటే ఇది మనకి ఈ షీట్కి ట్యాంజెంట్గా ఉండాలి. ఓకే, ట్యాంజెంట్గా లేదనుకోండి మీకు మెటీరియల్ అనేది యాడ్ అవుతుంది. ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం కదా, ఇక్కడ స్మూత్ ఎడ్జ్ ఉంటే మెటీరియల్ ఈజీగా ఫ్లో అవుతుంది, స్మూత్ ఎడ్జ్ లేకపోతే మెటీరియల్ ఫ్లో అవుతుంది. సో మెటీరియల్ ఫ్లో అయిపోతే మనకి మెటీరియల్ అనేది మనకి ఫ్లాంజ్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఏం చేస్తున్నాను ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు ఈ స్కెచ్ని అండ్ ఈ సర్ఫేస్, ఈ టాప్ లైన్ ఉంది కదా షీట్లో, ఆ రెండింటిని సెలెక్ట్ చేశాను. అండ్ ఇక్కడ కన్స్ట్రైన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఈ కన్స్ట్రైన్ మీద క్లిక్ చేసినప్పుడు నాకు ట్యాంజెన్స్ అనేది హైలైట్ అవుతుంది. ఓకే, హైలైట్ అవుతుందంటే ఇక్కడ మనం ట్యాంజెన్స్ అనేది అప్లై చేయొచ్చు. సో క్లిక్ ఆన్ ట్యాంజెంట్ అండ్ దెన్ ఓకే. ఓకే, సో ఇప్పుడు మీరు కావాలంటే ఇక్కడ ఏమైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ లెంత్స్ అనేవి ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు, షేప్ అనేది మోడిఫై చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ స్ప్లైన్. ఓకే, మీరు కావాలంటే ఏదైనా స్కెచ్ యూజ్ చేయొచ్చు, ఏదైనా లైన్స్ యూజ్ చేసి కూడా మీరు కావాలంటే దీన్ని చేయొచ్చు. బట్ ఇక్కడ మనకి స్మూత్ ఎడ్జెస్ ఉన్నప్పుడు దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తాం. ఓకే, స్ట్రైట్ లైన్స్ ఉన్నాయనుకోండి, పొజిషన్ స్కెచ్ యూజ్ చేసి క్రియేట్ చేయొచ్చు కదా. ఓకే, సో ఎప్పుడైతే మీకు ఇర్రెగ్యులర్ సర్ఫేసెస్ ఉన్నాయో అప్పుడు మాత్రం ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. ఓకే, సో నాకు కావాల్సిన షేప్ అనేది ఇట్లా ఉంది, దీన్ని నేను ఓకే చేస్తున్నాను, అంటే ఎగ్జిట్ వర్క్ బెంచ్ చేస్తున్నాను. ఇక్కడ నాకు స్కెచ్ ఉంది, షీట్ ఉంది. ఓకే, నౌ ఐఎమ్ సెలెక్టింగ్ యూజర్ ఫ్లాంజ్. ఓకే, యూజర్ ఫ్లాంజ్ మీద క్లిక్ చేస్తున్నాను. అండ్ దెన్ ఇక్కడ మనకి బేస్, ఇది మనకి బేస్ అన్నమాట, దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను. అండ్ దెన్ ఇక్కడ ప్రొఫైల్ ఉంది కదా, ఈ ప్రొఫైల్ దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, బేస్ సెలెక్ట్ చేసేటప్పుడు జాగ్రత్తగా సెలెక్ట్ చేయాలి, ఎందుకంటే మీకు ఎక్కడ పడితే అక్కడ సెలెక్ట్ చేస్తే రాదనమాట. ఓకే, మీరు ఈ ఫ్లాంజ్ అనేది ఎక్కడ క్రియేట్ చేయాలనుకుంటున్నారో అక్కడ మాత్రం ఇవ్వాలి. ఓకే, అండ్ దెన్ క్లిక్ ఆన్ ఓకే. చూడండి మీకు ఎలా వచ్చింది, డిఫరెంట్ షేప్ వచ్చింది కదా. జనరల్గా మనకి స్ట్రైట్ లైన్స్ వస్తాయి కదా, ఇక్కడ మనకు కావాల్సిన షేప్. ఓకే, స్ప్లైన్ యూజ్ చేసి కూడా మనం ఫ్లాంజ్ అనేది క్రియేట్ చేసాం. జనరల్గా మనకి ఫ్లాంజెస్ అనేవి స్ట్రైట్గా ఉంటాయి కదా, బట్ ఈ కేసులో మనం ఏం చేసాం, స్ప్లైన్ యూజ్ చేసి కూడా మనం
ఫ్లాంజ్ అనేది క్రియేట్ చేసాం. ఓకే. సో మనకి రిమైనింగ్ టూల్స్ లాగే వీటిలో కూడా ప్రాపగేట్ డైరెక్టరీ అనే ఆప్షన్ ఉంది. సో ప్రాపగేట్ డైరెక్టరీ యూజ్ చేయాలంటే ఏం చేయాలి? మనకి ఈ షార్ప్ ఎడ్జెస్ కాకుండా స్మూత్ ఎడ్జెస్ ఉండాలి. ఓకే. సో దానికోసం మనం ఏం చేస్తున్నాం అంటే ఈ స్కెచ్ని అప్డేట్ చేస్తున్నాం. ఓకే. బిఫోర్ దట్ నేను దీన్ని డీయాక్టివేట్ చేస్తున్నాను. డీయాక్టివేట్ చేసి ఈ స్కెచ్ అనేది అప్డేట్ చేస్తున్నాం. ఓకే. ఇక్కడ మనకి స్మూత్ ఎడ్జెస్ కావాలి కదా. సపోజ్ ఒక 5 అనేది ఇస్తున్నాను స్మూత్ ఎడ్జ్ రేడియస్ అండ్ దెన్ క్లిక్ ఆన్ ఓకే. ఓకే. సో ఇక్కడ మనకి స్మూత్ ఎడ్జెస్ అనేవి వచ్చాయి. నా ఇప్పుడు మనం యూజర్ ఫ్లాంజ్ని యాక్టివేట్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ స్కెచ్ ఉంది కదా, స్కెచ్ టాంజెన్సీ అప్లై ఉంది ఆల్రెడీ. చూడండి ఇక్కడ మనకి ఒక ఎర్రర్ అనేది చూపిస్తుంది. సో ఇంతకుముందు మనం స్కెచ్ డ్రా చేసినప్పుడు స్మూత్ ఎడ్జెస్ అనేవి లేవు కదా. ఇప్పుడు మనం స్మూత్ ఎడ్జెస్ యాడ్ చేయడం వల్ల స్కెచ్ అనేది డిస్టర్బ్ అవుతుంది అనమాట. ఓకే. సో మీరు ఇక్కడికి వెళ్ళి స్కెచ్ అనేది అప్డేట్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ టాంజెన్సీ ఉంది కదా, దీన్ని నేను తీసేసి మళ్ళీ సపరేట్గా ఇస్తాను. ఓకే. ఆర్ ఎల్స్ న్యూ స్కెచ్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు మీరు కావాలనుకుంటే. అప్డేట్ చేసుకోవచ్చు. ఇట్స్ అప్ టు యూ. ఓకే. సో ఇక్కడ నేను స్కెచ్ అనేది కొత్తగా క్రియేట్ చేస్తున్నాను. సమ్వాట్ కాంప్లెక్స్ షేప్స్ కూడా మీరు ఇవ్వచ్చు. ఓకే. సేమ్ ఇంతకుముందు ఏం చేశారో సేమ్ అలాగే చేయాలి. ఫస్ట్ ఈ స్ప్లైన్ని అండ్ షీట్ టాప్ ఎడ్జ్ ఉంది కదా, ఆ లైన్ని సెలెక్ట్ చేస్తున్నాను. టాంజెన్సీ అప్లై చేస్తున్నాను అండ్ దెన్ కోఇన్సిడెన్స్ ఈ రెండింటిని సెలెక్ట్ చేస్తున్నాను. ఈ పాయింట్ని ఈ కార్నర్ పాయింట్ని రెండింటిని సెలెక్ట్ చేసి కోయిన్సైడ్ అనేది యాడ్ చేస్తున్నాను. ఓకే. నా ఇప్పుడు మీరు ఇది ఇలా యాస్టీస్గా ఉంచవచ్చు, బట్ ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ యూ కెన్ చేంజ్ ఆల్సో. ఓకే. ఇట్స్ అప్ టు యూ. ఇట్లా ఉంచుతున్నాను నేను. ఓకే. షేప్ అనేది దెన్ ఎగ్జిట్ వర్క్ బెంచ్. జనరల్గా ఇక్కడ వరకు వచ్చింది కదా. ఇప్పుడు నేను దీంట్లో ప్రాపగేట్ డైరెక్టరీ యూజ్ చేస్తున్నాను. ఓకే. జస్ట్ క్లిక్ ఆన్ ఓకే. చూడండి మీ ఫ్లాంజ్ అనేది ఎలా క్రియేట్ అయింది. ఓకే. సో ఇలా మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో సేమ్ షేప్ వాట్ ఎవర్ షేప్ మీరు ఏదైతే షేప్ ఇక్కడ ఇచ్చారో ఆ షేప్ అనేది యూజ్ చేసుకుని చుట్టూ మెడకి ఫ్లాంజ్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇట్స్ అబౌట్ యూజర్ ఫ్లాంజ్. ఓకే. యూజర్ ఫ్లాంజ్లో కూడా మనకి రిలిమిటెడ్ ఉన్నాయి. మేము ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా ప్రీవియస్ వీడియోలో. సో మనకు కావాల్సిన 2 ప్లేన్స్ అనేవి ఇచ్చేసి రిలిమిటెడ్ చేసుకోవచ్చు. అంటే మనకి ఎగ్జాక్ట్గా స్పెసిఫిక్ లెంత్ వరకు కావాలి. సో అప్పుడు ఆ స్పెసిఫిక్ లెంత్లో ఉన్న 2 ప్లేన్స్ని సెలెక్ట్ చేసుకుని మనకి రిలిమిటెడ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మనం దాని గురించి టియర్ డ్రాప్లో డిస్కస్ చేసాం. ప్రీవియస్ వీడియో ఒకసారి చూడండి. ఓకే. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.